నిజామాబాద్ జిల్లా బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థుల హాస్టల్ భవనాన్ని, ప్రసూతి విభాగంలోని కాన్పుల విభాగ కార్యాలయాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ తదితర అధికారులతో, హాస్పిటల్ ఉన్నతాధికారుల సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యుల విధులకు కొందరు కావాలని ఆటంకం కల్పిస్తున్నారని, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల విధులకు ఆటంకం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. బోధన్లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది కొరత తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి DCHS డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, ACP శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ DE ముక్తార్, పలువురు ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యా దామోదర్, ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు, ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అజయ్ కుమార్తో మాట్లాడాం. ఇంతకుముందు రాహుల్ రహీం అనే వాళ్ళు బాగా పనిచేసే వాళ్ళు చేస్తుండ్రా. వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రమ్మన్నాం, లిఫ్ట్ రమ్మన్నాం. అదేవిధంగా కొందరు డాక్టర్స్ భయపడతా ఉంటాం. సిఏ గారు, ACP గారు ఎక్కడ నార్చే హాస్పిటల్లో అనవసరంగా డాక్టర్లకు ఇబ్బంది పెడితే వాళ్ళు ఒక్కరు చేయబట్టి మనం అందరం సఫర్ అవుతారు. దయచేసి అది చూడబడి ఉంటే అది చూడంగా కూడా అయినకుంటే మీరు యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఏమో మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి డాక్టర్స్ కంప్లైంట్ చేయండి, కాకుండా నిజామాబాద్ పంపండి. ఇది ఎంతున్నారు డాక్టర్స్ ఎంతున్నారు, అంత పూట పని చేస్తారు. చేయనప్పుడు అక్కడ పంపుతా అడుకోండి. మేము ఎందుకు పోతామంటే అది కరెక్ట్ కాదు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.